కేసులు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన్ని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు మోహరించారు. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం చాలా దారుణమన్నారు ఆయన. ఇప్పటికే తిండి లేక తిప్పలేక రాత్రి పూట పడుకోలేనటువంటి పరిస్థితి హైదరాబాద్తో భయపాతం చేస్తున్నారు హైదరాబాద్ నగరాన్ని. మళ్ళీ ఇది ఒకటి ఉంది, మళ్ళీ రేపు వినాయక చవితి ఉంది, 16వ 17వ తారీఖు నాడు హైదరాబాద్ నగరంలో నిమజ్జనం ఉంది. మరి ఈ రకమైనటువంటి పోలీసులు ప్రతి ఇంటి ముందు పోలీసులు పెడితే, అరెస్టులు చేస్తే, మా కార్పొరేటర్లను నన్ను ఇట్లా హౌస్ అరెస్ట్ చేస్తే ఇది ఎక్కడ పోతుంది? ఇంటికాడ ఒక ఎమ్మెల్యే దగ్గర 100 మంది పోలీసులు అవసరమా? నిజంగా మేమే గిట అటాక్ చేయాలంటే ఆగుతుండేనా? అటువంటి సంస్కృతి మా కుక్కడపల్లి ప్రజలు కానీ కుక్కడపల్లి శాసనసభ్యులు అటువంటి దానికి ఎప్పుడు కూడా వ్యతిరేకం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. పార్టీ సమావేశం కోసం అరికెపూడి గాంధీ ఇంటికి మల్లారెడ్డి వెళ్తారన్న సమాచారంతో ఆయన్ను గృహ నిర్బంధం చేశారు పోలీసులు. మల్లారెడ్డి ఇంటి దగ్గర మోహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది, సిటీ అంతా అల్లకొల్లోలం అవుతుంది. ఎందుకంటే చూసినాం మన సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారికి అసలు అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. ఎందుకంటే నిన్న చూసినాము, 2 ఎమ్మెల్యేలు ఏదో సామాన్యంగా ఛాలెంజ్ చేసుకుంటారు, నేను నీ ఇంటికి వస్తాను, నా ఇంటికి వస్తామని. కానీ విచ్చలవిడిగా ఒక తరఫు నుంచి కౌశిక్ రెడ్డి గారినేమో హౌస్ అరెస్ట్ చేసిండ్రు, గాంధీ గారినేమో ఓపెన్గా విడిచిపెట్టింది. 15 కార్లల్లో ఒక పైల్వాన్లు దాదాలు విచ్చలవిడిగా నడి రోడ్డు మీద సిటీలో వాళ్ళ కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తుంటే పోలీసు ఏం చేస్తున్నది, ఎవరేం చేస్తున్నారు, ల్యాండ్ ఆర్డర్ ఏమవుతుంది, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. నిన్న ప్రజలంతా ఆ కాలనీవాసులు కానీ ఆ రోడ్ల మీద కానీ అంత 100 మందిని వేసుకొని వచ్చి గాంధీ గారు అక్కడ ఒక ఎమ్మెల్యే మీదకి వస్తుంటే పోలీసు ఆపాలి కదా, ముందే అరెస్ట్ చేయాలి కదా. బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులు గుర్తు తెస్తున్నారని విమర్శించారు ఆయన. బీఆర్ఎస్ నేతలంటే ఎందుకంత వణుకు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అని, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్కి గుణపాఠం తప్పదని ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావును ఏఐజీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. నిన్న జరిగిన ఆందోళనలో హరీష్ రావు భుజానికి గాయం కావడంతో ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు పోలీసులు. హరీష్ రావుతో పాటు పోలీసులు కూడా ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స సమయంలో కూడా ఆసుపత్రిలోనే ఉన్నారు. అంతకుముందు హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. బయటకు వచ్చిన ఆయన్ని వారు అడ్డుకున్నారు. అయితే నిన్నటి ఆందోళనలో తన చేతికి గాయమైందని, ఆసుపత్రికి వెళ్లాలని హరీష్ రావు చెప్పినా ఆయన్ని వెళ్లనీయ హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. పరిస్థితి సద్దుమణిగాక తామే దగ్గరుండి తీసుకెళ్తామని చెప్పారు. ఈ క్రమంలో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చిందని అనుకున్నాక హరీష్ రావును ఏఐజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు పోలీసులు. కోకాపేట్లో మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన్ను కలిసేందుకు వచ్చిన బీఆర్ఎస్ మహిళా నేతలు మాలోతు కవిత, సునీత లక్ష్మారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. నిన్న జరిగిన ఆందోళనలో గాయపడిన మాజీ మంత్రి హరీష్ రావును పరామర్శించేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత వెళ్లారు. అయితే వారిని హరీష్ రావు ఇంట్లోకి వెళ్లనీయకుండా బయటే అడ్డుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా వారు అక్కడే ధర్నాకు దిగారు. దీంతో సునీత లక్ష్మారెడ్డి, మాలోతు కవితను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు.